నీకు వందనాలు నాయనా. నేను ఏ కృపనైతే పొందానో, నేను ఏ ధన్యతనైతే పొందానో, నేను ఏ ఆశీర్వాదమునైతే అనుభవిస్తున్నానో, ఏ రక్షకుడి రక్తము ద్వారా నా పాపములు శాపములు కడగబడ్డాయో, పశువుగా ఉన్నటువంటి నన్ను ఏ రక్షకుడు మనిషిగా మార్చాడో, అలా బ్రతుకుతున్నటువంటి వారందరినీ నాలాగా మార్చబడాలి. అందరూ కూడా సత్యమైనటువంటి యేసుక్రీస్తు అడుగు జాడలో నడవాలని పరుగులెడుతున్నటువంటి సేవకులను కొడుతున్నారయ్యా. సత్యాన్ని నోటబట్టి ప్రకటిస్తున్న దూతలని దూషిస్తున్నారు నాయనా. దయచేసి మారు మనసు లేని వారికి నీ కృపను అప్పగించండి. మారు మనసు లేని వారికి నీ కృపను అప్పగించండి. మారు మనసు లేని వారికి నీ కృపను అప్పగించండి. నేను చెయ్యలేనటువంటి పని అయ్యా, నేను చెయ్యలేనటువంటి పని ఎంతోమంది సేవకులు చేస్తున్నారు నాయనా. అల్లు పెరగక పరిగెడుతున్నటువంటి వారి ప్రయాణాలు యేసు నామములో దీవించబడును గాక. అడ్డగిస్తున్న వారు యేసు నామములో మారు మనసు పొందుదురుగాక, మారు మనసు పొందుదురుగాక, మారు మనసు పొందుదురుగాక. కృప చేత దీవించు నాయనా. అనేక మంది సేవకులు పరుగులెడుతున్నారు. యేసు నామములో నీ చేతితో వారిని మీరు కప్పుదురుగాక, నీ కృప చేత వారిని కప్పుదురుగాక, నీ కృప చేత వారిని కప్పుదురుగాక. అయ్యా, నీ ధన్యతను వారి మీదకి రానివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రార్థన ఆలకించి సేవకుల మీదకి కృప రానిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.